హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రత్యేకంగా మీతోటి ఏప్రిల్లో సేఫ్ స్కోర్ ఎంత, జనవరి రాశారు, చాలా కష్టంగా ఉన్నాయి పేపర్లు, మీ అందరికీ తెలుసు. ఫిజిక్స్ కాస్త బెటర్గా ఉన్నాయి వెల్ కంపేర్డ్ టు కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్. కెమిస్ట్రీ అయితే ఈసారి చాలా ఇబ్బంది పెట్టింది మీకు. 2025లో ఇబ్బంది పెట్టింది వేరు, ఇక్కడ 2026లో కెమిస్ట్రీ చాలా బాగా ఇబ్బంది పెట్టింది చాలా మంది స్టూడెంట్స్ కూడాను. ఇంకా మ్యాథ్స్ అనేది యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే, లెంగ్తీ, ట్రిక్కీ, టిపికల్, అన్ని పదాలు వాడేసుకోవచ్చు. సో సేఫ్ స్కోర్, ఇక్కడ సేఫ్ స్కోర్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక మంచి ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ రావటం, లేదా ఏదో ఎన్ఐటీలో మంచి బ్రాంచ్ రావటం. రెండు రకాలు. టాప్ ఎన్ఐటీలో లీస్ట్ బ్రాంచ్ వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు, లేదా లీస్ట్ ఎన్ఐటీనా పర్వాలేదు టాప్ బ్రాంచ్ నాకు సిఎస్సి కావాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా ఉండొచ్చు అనేటువంటిది నా అంచనా. ఎప్పుడు కూడా జనవరి కన్నా ఏప్రిల్లో కొద్దిగా స్కోర్లు పెరుగుతాయి, సహజంగానే పెరుగుతాయి. రాసేవాళ్ళు కొద్దిగా జనవరి కన్నా ఏప్రిల్లో రాసేవాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారు, కానీ యూనిక్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉంటారు. అంటే జనవరిలో రాయకుండా ఏప్రిల్లో రాసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో జనవరి సెషన్లో సేఫ్ స్కోర్ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, 135 లేదా 130+ వస్తే ఖచ్చితంగా మీకు ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఏప్రిల్ సెషన్కి వచ్చేసరికి కనీసం ఇంకా పేపర్లు రాకుండా అప్పుడే కామెంట్ చేయటం అంటే కరెక్ట్ కాకపోవచ్చు. బట్ గత 2-3 సంవత్సరాల డేటా తీసుకున్నా కూడా మనకు అర్థమయ్యే పాయింట్ ఏంటంటే 140+ వస్తే, అంటే మీకు 140+ కనుక ఏప్రిల్ సెషన్లో వచ్చినట్లయితే అరౌండ్ పేపర్లు ఇంకా టఫ్గా ఉంటే తగ్గచ్చేమో, కానీ 140+ అనేది ఎప్పుడు ఏప్రిల్ సెషన్లో ఉంటుంది. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి 140+ కనుక వచ్చినట్లయితే, ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఎన్ఐటీలో ఒక బ్రాంచ్ రావడానికి అయితే అవకాశం లేదు. సార్ సిఎస్సినే నా టార్గెట్ అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా 165+ ఉంటే ఏదో ఒక ఎన్ఐటీలో లేదా ఏదో ఒక ట్రిపుల్ ఐటీలో మీకు సిఎస్సి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఓపెన్ కేటగిరీకి. మరి ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళకి 130+ కనుక వచ్చినట్లయితే ఏదో ఒక ఎన్ఐటీలో ఒక సీట్ వస్తుందండి గ్యారంటీగా. కంప్యూటర్స్ రావాలంటే మాత్రం 160+ ఉండాల్సిందే. ఓబీసీ ఎన్సీఎల్ అవ్వచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కావచ్చు. మరి ఎస్సీ ఎస్టీ కేటగిరీ పరిస్థితి ఏంటి అంటే, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 120 కూడా అవసరం లేదు, అరౌండ్ 115+ వచ్చినట్లయితే మీకు ఏదో ఒక ఎన్ఐటీలో ఒక బ్రాంచ్ అయితే వచ్చేస్తుంది. ఎస్టీ కేటగిరీలో అయితే 100+ వచ్చినా కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కంప్యూటర్స్ రావాలంటే మాత్రం 150+ స్కోర్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది మంచి చోట రావాలంటే. ఇక రిమైనింగ్ చోట్ల అంటే నాకు రిజర్వేషన్తో పాటు అమౌంట్ కూడా కడతాను. ట్రిపుల్ ఐటీలో మీకు తెలుసు, ఒక 5 ట్రిపుల్ ఐటీలే గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీలు ఉంటే వాటికి మీ రిజర్వేషన్కి ఫీజు రిఫండ్ అనేది వస్తుంది, ట్యూషన్ ఫీజు ఉండదు. మిగతా ట్రిపుల్ ఐటీలు డబ్బులు కట్టి కూడా నేను వెళ్ళగలను అనుకున్న వాళ్ళకి మీకు కొద్దిగా తక్కువ స్కోర్ వచ్చిన 130 వచ్చినా కూడా మీకు ట్రిపుల్ ఐటీల్లో ఛాన్సెస్ అయితే డెఫినెట్గా సిఎస్సి బ్రాంచెస్ పరంగా ఉంటాయి. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, సేఫ్ స్కోర్ అంటే మీరు ఎన్ఐటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏప్రిల్లో 140, అరౌండ్ 140, అది 135 145 అనేది కాకుండా అరౌండ్ 140 ఉంటే ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి డెఫినెట్గా ఇంకా తక్కువ వచ్చినా కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. డిపెండ్స్ ఎంతమంది రాశారు, ఎంత ర్యాంక్ వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది తప్ప 140 వస్తే మాత్రం ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి డెఫినెట్గా మీకు ఏదో ఒక ఎన్ఐటీలో ఒక మంచి బ్రాంచే రావడానికి అయితే అవకాశం అయితే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. ఏప్రిల్ సెషన్ ఎలాంటి పేపర్లు ఇచ్చినా, ఈజీగా ఇచ్చినా టఫ్గా ఇచ్చినా సరే 140 మీ టార్గెట్ పెట్టుకోండి. 140 వచ్చిన స్టూడెంట్కి దగ్గరగా మీకు అంటే 35 క్వశ్చన్స్, ఓవరాల్గా 75 క్వశ్చన్స్లో 35 క్వశ్చన్స్ మీరు తప్పులు లేకుండా చేయగలిగితే, వీలైనంత నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకున్న వాడికే సక్సెస్ అనేది వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి స్టూడెంట్స్ మళ్ళీ చెప్పిందే, 35 క్వశ్చన్స్ అన్నా కరెక్ట్గా చేసుకోవటం ముఖ్యమైన విషయం, నెగిటివ్ కాకుండా. అది నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే. సో మీ రిజర్వేషన్ బట్టి ఇంకా తక్కువ స్కోర్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మనం లైవ్కి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. అలాగే ఈఏపీ సెట్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు, క్రాష్ కోర్స్ సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉంది, చెక్ చేసుకోండి. విష్ యూ ఆల్ గుడ్ లక్. కష్టపడండి, తక్కువ రోజులునే 2026లో జనవరిలో వచ్చిన క్వశ్చన్స్ చేసుకోండి, లేదా 2025లో వచ్చిన క్వశ్చన్స్ అన్న ఒకసారి చేసుకోండి, చాలా హెల్ప్ అవుతాయి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైట్, థ్యాంక్ యూ.